కాకుండా ఉండడం. ఆయన ఒక మాట అన్నారు కేసీఆర్, ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీకు భూముల ధరలు చాలా సగానికి సగం పడిపోయాయి అని చెప్పారు. టీఆర్ఎస్ హయాంలో అసెట్ క్రియేషన్ జరిగింది. ఒక మాట వాస్తవం ఏంటంటే 2013-14 ముందున్న ల్యాండ్ వాల్యూస్ వేరు, 2023 వరకు ఉన్న ల్యాండ్ వాల్యూస్ వేరు. తెలంగాణలో 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా చాలా ధనవంతులయ్యారు. చాలా మంది దారిద్ర రేఖ దిగువ నుంచి కూడా బయటికి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఎకానమీ ఎట్లా పెరుగుతుందంటే భూముల ధరలు పెరిగితే ఎందుకంటే భూములు అన్నవి ఇప్పుడు ఒక్కళ్ళ చేతిలో లేవు. ఇంతకుముందు అంటే రెడ్ల చేతిలో వెలమల చేతిలో భూములు ఉండేవి, కానీ భూములు ఇప్పుడు అందరి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ చాలా పెరగడం వల్ల రంగారెడ్డిలో చాలా రిచ్ పర్సన్స్, ఓవర్ నైట్ రిచ్ పర్సన్స్ అయిపోయినారు. అట్లాగే కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల తెలంగాణలో గజ్వేల్లో, యాదగిరిగుట్టలో, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అని అన్ని చోట్ల ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి. హైదరాబాద్లో కూడా పెరగడం వల్ల ప్రజల ఆస్తులు పెరిగాయి. చంద్రబాబు నాయుడే ఈ మాట 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడే చెప్పారు. తెలంగాణలో చూడండి ల్యాండ్ రేట్స్ ఎట్లా పెరిగాయో, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ల్యాండ్ రేట్స్ పెరిగాయా అని చెప్పారు ఆయన. తెలంగాణలో ఎకరానికి మామూలు భూమి కూడా ₹1,00,00,000, ఊర్లలో కూడా ₹1,00,00,000 దాటిపోయిన పరిస్థితి. సో దానివల్ల రిచ్ అయ్యారు. మేము ఆస్తుల పెంపు ఈ విధంగా జరిగింది. ఇప్పుడు కొనడానికే ఎవడు ముందుకు రావట్లేదు, సగానికి సగం రేట్ల ధరలు పడిపోయినాయి. ఆ మాట వాస్తవం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫ్యూచర్ సిటీలో ల్యాండ్స్ పెరిగి మళ్ళీ అది హైడ్రా వల్ల దానివల్ల కొంత ఇబ్బందులు వచ్చినా మళ్ళీ మొన్న పెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. 3 చోట్ల ఆయన రేరు, ప్యూరు, కోరు అన్నారు. అంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర రేర్ అని, ప్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రోడ్ దగ్గర అని, ఇక ఔటర్ రింగ్ రోడ్ దాటి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఇండస్ట్రీస్ అని ఇట్లా చెప్పారు 3. సో అల్టిమేట్ గా ఆయన కూడా రేవంత్ రెడ్డి ఆల్సో రియల్ ఎస్టేట్ గా పనిచేసిన వ్యక్తే, రియల్ ఎస్టేట్ లో గతంలో ఉన్న వ్యక్తే. 2000 ఆయన జెడ్పీటీసీ కాకముందు కూడా అల్టిమేట్ గా ఆయన కావాలని రియల్ ఎస్టేట్ పడగొట్టలేదు. కానీ సర్కమస్టెన్స్ జనరల్ గా ఏంటంటే ఎలక్షన్ ఇయర్ లో ల్యాండ్ వాల్యూస్ బాగా పడిపోతాయి. అదే జరిగింది. ఇలా ఎన్నికల సంవత్సరంలో కావడం వల్ల ల్యాండ్ వాల్యూస్ విపరీతంగా తక్కువకు పడిపోయిన పరిస్థితి. కానీ మళ్ళీ లేవలేదు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, దానివల్ల కూడా ఉంది. ఆ తర్వాత ఆల్రెడీ సాచ్యురేటెడ్ మోడ్ లో ఉన్నాయి. తర్వాత హైడ్రా రావడం, హైదరాబాద్ లో హైడ్రా రావడంతో ఆల్రెడీ ఇన్వెంటరీ చాలా ఉంది. అంటే ముఖ్యంగా కొనేవాళ్ళు ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు అక్కడ అధికారంలోకి రావడం. చంద్రబాబు నాయుడు అధికారంలో రావడం వల్ల కొద్దిమంది ఆంధ్ర ఇన్వెస్టర్స్ అమరావతి కొద్దిమంది పోయారు, వేరే చోటి కొద్దిమంది పోయారు. 10-15% పోయినా ఎఫెక్ట్ పడుతుంది కదా. సో ఈ ఓవరాల్ ఎఫెక్ట్ ఉంది. దాన్ని మళ్ళీ గ్రోత్ స్టోరీ లేవాలి, మళ్ళీ రియల్ ఎస్టేట్ లేవాలి, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువ కేంద్రీకృతం కావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం. మళ్ళీ ఫ్యూచర్ ఎక్కడ పెరిగినా పర్లేదు కానీ ఫ్యూచర్ సిటీ వైపు పెరగొద్దన్నది కేసీఆర్ తాపత్రయం. ఎందుకంటే అల్టిమేట్గా ఇదంతా గేమ్ ఇప్పుడు ఆడుతుందంతా ప్రజలకు కనిపిస్తుంది ఒకటి, బయట రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఆడుతున్న గేమ్ ఏంటంటే రిచ్ కాకూడదు, ఎదుటి పార్టీ వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించకూడదు. ఎందుకు డబ్బులు సంపాదిస్తేంది మళ్ళీ ఎలక్షన్లో వచ్చి ఖర్చు పెడతారు, ఖర్చు పెడితే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది. కేసీఆర్ 2014 రాష్ట్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ₹1-2 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. కానీ వాళ్ళ 30-40 కోట్లు 50 కోట్లు ఏంది ఎమ్మెల్యే ఎలక్షన్ ఫైట్ చేయలేని పరిస్థితి. ఎంపీలు అయితే 70-80-100 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు. సో అల్టిమేట్ గా ఇదంతా కూడా నిన్న ప్రెస్ మీట్ 2 అంశాల చుట్టూ తిరిగింది. ఒకటి, పాలమూరు రంగారెడ్డి బ్యాక్ టు బేసిక్స్, రూరల్ ఆడియన్స్ ను నీళ్ల ఆధారంగా ఎస్పెషల్లీ హార్డ్ కోర్ తెలంగాణ వాదాన్ని, తెలంగాణకు నీళ్ల పరంగా నష్టం జరుగుతుంది అని గతంలో ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే నీళ్ల నినాదం అందుకున్నారో చంద్రబాబు నాయుడు ఇవన్నీ పేర్లు గుర్తు తీసుకురావడం ద్వారా ఆ విధంగా ప్రయత్నించారు. అర్బన్ మిడిల్ క్లాస్ ను రియల్ ఎస్టేట్ పడిపోయింది, మీ ల్యాండ్ వాల్యూస్ పడిపోయినాయి, దానికి ఈ ప్రభుత్వం కారణమని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ రెండింటి ద్వారా కేసీఆర్ ప్రయత్నం చేశారు. ఈ సభ కూడా ఇంకా 1-2 నెలల వరకు ఉండదు. కానీ అసెంబ్లీకి రారు. జనవరి 2 నుంచి అసెంబ్లీ ఉంది. అసెంబ్లీకి కేసీఆర్ మళ్ళీ రారు. దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు, నేను అసెంబ్లీలో మాట్లాడతా, రండి, మీ మర్యాదగా చూసుకుంటా, అసెంబ్లీలో చర్చిద్దాం పాలమూరు విషయంలో.